వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. నెంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రెండు 2024లో తుమ్ములిప్పిన కొన్ని సినిమా హిట్ అవటంతో కేరింతలు కొట్టిన యువత. అయితే ఇంకో పక్క తూసుమన్న మరికొన్ని సినిమాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేని హీరోయిన్ పాత్రలు. అంచనాలు బ్రేక్ చేసి కలెక్షన్స్ లో ముందు వరుసలో కొన్ని సినిమాలు ఉంటే భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు డమాలన్నాయి. 2024లో వచ్చిన సినిమాలపై నెంబర్ వన్ న్యూస్ రౌండ్ అప్. లో స్టార్ హీరోల నుంచి చాలా సినిమాలు వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన నటించిన సినిమా పుష్ప 2 2024లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది ఈ సినిమా. ఈ మూవీ ఇప్పటికే 1600 కోట్లు వసూలు చేసింది. వసూళ్ల పరంగా దూసుకుపోతున్న తరుణంలో వివాదంలో చిక్కుకుంది పుష్ప 2 మూవీ. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ త్రిబుల్-ఆర్లో నటించిన 6 సంవత్సరాల తర్వాత ఒంటరిగా దేవర మూవీలో యాక్ట్ చేశారు. ఈ సినిమా 521 కోట్లు వసూలు చేసింది. ఇకపోతే దేవర సినిమాలో ఆయుధ పూజ సాంగ్ బాగా హిట్ అయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఇప్పటికీ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కల్కి. నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను 1000 కోట్లతో తెరకెక్కించారు నాగ అశ్విన్. ఇక ఈ సినిమా 1200 కోట్లు వసూలు చేసింది. 2024వ సంవత్సరం మొట్టమొదటి సినిమా హనుమాన్. ఈ సినిమా కూడా హిట్ కొట్టింది. 350 కోట్లు వసూలు చేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులకి పూనకాలు తెప్పిస్తుంది. ఈ సినిమా వసూలు పరంగా 172 కోట్లు కొల్లగొట్టింది. ఇక టిల్లు స్క్వేర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డీజే టిల్లు మూవీలో కామెడీ అందరినీ ఆకర్షించింది. ఈ మూవీ 135 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన లక్కీ భాస్కర్ మూవీ ప్రేక్షకులను అలరించి ఆకట్టుకుంది. ఈ మూవీలో ట్రేడింగ్ గురించి బాగా చూపించారు. ఈ మూవీ 106.75 కోట్లు వసూలు చేసింది. ఇక 2024వ సంవత్సరంలో చిన్న సినిమాల హవా కూడా బాగానే నడిచింది. రవితేజ నటించిన ఈగల్ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రసన్న వదనం, మత్తు వదలరా, కంగువ, సత్యభామ, గామి, ఊరు పేరు భైరవకోన, కళింగ అనే సినిమాలు బాగానే రాణించాయి. తమిళ నుంచి డబ్బింగ్ చేసిన ప్రేమలు అనే మూవీ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఓం భీమ్ బుష్ సినిమా అయితే ఒక వినూత్న కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలోని అనువనువు పాట అందరినీ ఆకట్టుకుంది. ప్రతి సంక్రాంతికి హీరో నాగార్జున ఏదో ఒక మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తారు. అదేవిధంగా 2024వ సంవత్సరం సంక్రాంతికి నా సామిరంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు నాగార్జున. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా కూడా భారీ అంచనాలతో వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక రామ్ పోతినేని నటించిన సినిమా డబుల్ స్మార్ట్. ఈ మూవీ కూడా భారీ అంచనాలతో వచ్చింది, కానీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక కృష్ణమ్మ భీమా, అమ్మాజీపేట మ్యారేజ్ బ్యాండ్, తమిళ నటుడు ధనుష్ నటించిన రాయల్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచాయి. అలాగే విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా ప్రేక్షకులను అలరించింది. విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.